వడ్డేశ్వరరామకృష్ణ గారు ఆయన దగ్గర జ్ఞాపకాలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ మనకు వినిపించడానికి చాలా టైం తీసుకున్నారు. కాబట్టి కొత్తగా చెప్పాల్సిందే లేదు సాగునీటి రంగం గురించి. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి కేఎల్ఆర్ గారు అంటే ఎవరు అని తెలుసుకోవాల్సిన అవసరం మీ ముందు. వీళ్ళందరూ కేఎల్ఆర్ ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళు. కేఎల్ఆర్ గారు కంకిపాడులో పుట్టారు. 1902వ సంవత్సరంలో రైతు కుటుంబంలో పుట్టారు. చిన్నప్పుడే స్కూల్లో ఆడుకునేటప్పుడు ఒక కన్ను పోయింది. ఒక్క కంటితో మిగిలిన జీవితం అంతా ఆయన ఇంజనీర్గా, మంత్రిగా, ఎంపీగా, నాగార్జున సాగర్ నిర్మాతగా పనిచేశాడని గుర్తుపెట్టుకోండి. ఒక కన్ను చాలు ఇవన్నీ చేయాలన్నా కానీ. చేయాలన్నటువంటి తపన ఉండాలి, ధైర్యం ఉండాలి. అది అలవర్చుకోమని చెప్పి విద్యార్థులు వచ్చిన వాళ్ళకి సూచిస్తున్నాను. అలాగే మద్రాసులో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. మద్రాసు యూనివర్సిటీ నుంచి పాస్ అయిన మొట్టమొదటి మాస్టర్ ఆఫ్ ఇంజనీర్, అప్పట్లో ఎంఎస్సి అనేవాళ్ళు, మొట్టమొదటి పీజీ ఇంజనీర్ కేఎల్ రావు గారు. ఆ తర్వాత ఆయన 1939వ సంవత్సరం ఎందుకు చెప్తున్నానంటే ఆ సంవత్సరం యూరోప్ వెళ్ళాడు, ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఆ సంవత్సరం పేరు ఎందుకు చెప్తున్నానంటే ఆ సంవత్సరమే రెండో ప్రపంచ యుద్ధం బద్దలైంది. ముందర ఆయన ప్యారిస్లో ప్రీస్ట్రస్డ్ కాంక్రీట్ నేర్చుకుందామని వెళ్ళాడు. కాకపోతే వాళ్ళు మాట్లాడే ఫ్రెంచ్ భాష ఈయనకి ఫాలో అవ్వడం కొంచెం కష్టంగా ఉండేది. అది ఇది లాభం లేదురా అని చెప్పి అప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ రెనాల్డ్స్ కన్సల్టింగ్ కంపెనీ అని అక్కడ ఏదో వాటర్లూ ప్రాజెక్టు, దాని మీద బ్రిడ్జి ప్రాజెక్టు మీద పనిచేస్తాంటే అక్కడ అప్రెంటిస్గా చేరాడు. అప్రెంటిస్గా చేరినప్పుడు ఈయన వెళ్ళిన కొద్ది నెలలకే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. 1939 చివరిలో, డిసెంబర్లో అనుకుంటా. అప్పుడు లండన్లో ఉన్న కాలేజీలన్నీ షిఫ్ట్ చేశారు లోపలికి, బాంబులు పడతాయని. సో స్టూడెంట్స్ అందరినీ అటు పంపించారు. దాంతో ఈయన బర్మింగ్హామ్కి వెళ్ళాడు. బర్మింగ్హామ్ యూనివర్సిటీలో పిహెచ్డికి జాయిన్ అయ్యాడు 1939లో. ఓ పక్కన యుద్ధం జరుగుతుంది, బాంబులు పడుతున్నాయి, నైట్ రైడ్స్. ఈయన పిహెచ్డి చేస్తూనే ఉన్నాడు. ఈయన ఉన్నాడు బర్మింగ్హామ్ పక్కన కోవెంట్రీ అని ఒక పెద్ద ఊరు ఉండేది. ఒక రోజున ఎంత బాంబులు పడినాయి అంటే 4000 మంది చచ్చిపోయారు ఒకే రాత్రి బాంబింగ్లో. అవన్నీ చూశాడు ఈయన భార్య గర్భవతి. మరి మొట్టమొదటి సంతానం సుజాత గారో లేకపోతే ఇంకొకరో నాకు తెలీదు. సుజాత గారు పుట్టింది, ఏ రోజైతే సుజాత గారు పుట్టారో భార్యని పసిపిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. అదే రాత్రి ఆ హాస్పిటల్ మీద బాంబింగ్ అయింది, బతికిపోయారు. అంత అదృష్టవంతుడు. ఆ తర్వాత యుద్ధం టైంలోనే పిహెచ్డి పూర్తి చేశాడు. ఆ తర్వాత లోబర్ కాలేజ్ అని చెప్పి పక్కన ఇంకో కాలేజీలో సీనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. ఈయన చేసిన పిహెచ్డి సాగునీటి రంగం గురించి మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కేఎల్ రావు గారి ఫలితం మనం ఇవాళ అందరం అన్నం ముద్ద తింటున్నాం అన్న విషయం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. తెలియాల్సింది స్టూడెంట్స్కి, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆయన చేసిన పిహెచ్డి కూడా చాలా వినూత్నమైంది అప్పట్లో. ఈ వర్క్డ్ ఆన్ ష్రింకేజ్ అండ్ క్రీప్ పారామీటర్స్ ఇన్ కాంక్రీట్ అన్న దాని మీద పరిశోధన చేశాడు. ఆయన పరిశోధన చేసి మళ్ళీ వెంటనే సీనియర్ లెక్చరర్కి వెళ్ళిపోయాడు. టీచింగ్ చేస్తూ ఇంకొక ఆయన ఐజాక్ పిట్మన్ అని ఆయనతో కలిసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అని ఒక పుస్తకం రాశాడు. అది ఇప్పటికీ కూడా టెక్స్ట్ బుక్గా, ఒక ప్రామాణికమైన టెక్స్ట్ బుక్గా నడుస్తాం. ఇదంతా ఒక్క కంటితోనే సుమా, గుర్తుపెట్టుకోండి. అది చేస్తూ అక్కడ ఉండగా రెండో కూతురు పుట్టింది. ఆ తర్వాత ఆయన్ని మద్రాసు గవర్నమెంట్ వాళ్ళు ఒకసారి అమెరికా పోయి రావయా, అక్కడ బ్రిడ్జిలు, అక్కడ డ్యాములన్నీ చూసిరా, మనకి ఇక్కడ అవసరం అని చెప్పి అఫీషియల్ పని మీద అమెరికా పంపించారు. అమెరికాలో హోవర్ డ్యామ్, బౌల్డర్ డ్యామ్ ఇవన్నీ తిరిగాడు ఆయన. ఎట్లా కడుతున్నారు డ్యాములు, ముఖ్యంగా కాఫర్ డ్యామ్ నిర్మాణాల గురించి తెలుసుకుని రమ్మని పంపించారు. ఎందుకంటే మనకు అది అవసరం, ఇండియాలో డ్యాములకి అది అవసరం. అది తెలుసుకోవడానికి వెళ్ళాడు ఈయన అక్కడ ఉండగానే 1945లో ఈయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండగా రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోయింది, జర్మనీ ఓడిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ ఒకసారి అమెరికా పంపించారు. ఇంకా సూక్ష్మంగా డ్యామ్ నిర్మాణాల గురించి తెలుసుకున్నారా, సెల్యులార్ కట్టడాల గురించి. ఎందుకంటే మనం ఇక్కడ శ్రీపాద సాగర్, పోలవరానికి ముందున్నటువంటి పేరు శ్రీపాద సాగర్ కట్టాలి, మద్రాసు గవర్నమెంట్ శ్రీపాద సాగర్ కట్టాలి కాబట్టి నువ్వు చూసిరా అని చెప్పి అప్పట్లో ఎవరో అయ్యంగారు
గోవిందరాజన్ అయ్యంగారు, కృష్ణమూర్తి, వీళ్ళు ఆయనతో పాటు కలిసి అమెరికా తిరిగి వచ్చారు. ఆయన చీఫ్ ఇంజనీర్ మద్రాస్. వాళ్ళు అక్కడ అమెరికా పర్యటనలో ఉండగా ఆయన కొడుకు పుట్టాడు ఇక్కడ. అదే ఆయన అశోక్రావు గారి పుస్తకంలో కూడా రాశాడు. మా నాన్న వెళ్ళొద్దంటే కూడా వెళ్ళిపోయాడు, నిండు గర్భిణి అని మమ్మల్ని వదిలేసి అని. సో అక్కడ ఎన్ని నేర్చుకుని వచ్చిన తర్వాత మద్రాస్ గవర్నమెంట్ చీఫ్ ఇంజనీరు, బాబు నువ్వు ఈ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం మానేసి వచ్చేయి, మా దగ్గర బోల్డంత పని ఉంది, బోల్డని ప్రాజెక్టులు కట్టాలి అని అంటే భార్య బిడ్డలు తీసుకుని వెనక్కి ఇండియా వచ్చేసి మద్రాసు గవర్నమెంట్లో డిజైన్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్లో డైరెక్టర్గా ఉండి తర్వాత దానికి చైర్మన్ అయ్యి తర్వాత ఇరిగేషన్ బోర్డు చైర్మన్ అయ్యి 1961 దాకా పనిచేశాడు. 1950 నుంచి 1961 వరకు. ఆ టైంలో ఆయన ఈ ప్రాజెక్టులు భారతదేశంలో కొత్తగా కట్టబోయే ప్రాజెక్టులు అన్నిటి మీద ఆయనకు అవగాహన ఉంది, అందులో ఆయన పాత్ర ఉంది. 61లో 62లో ఎలక్షన్లలో ఆయన ఎంపీగా నుంచోబెట్టారు. మన కానూరు లక్ష్మణరావు గారిని నుంచోబెడితే విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. ఇంజనీర్ ఏంటి, ఎంపీ ఏంటి అంటే ఆ రోజుల్లో కొంచెం చదువుకున్న వాళ్ళని, జ్ఞానం ఉన్న వాళ్ళని ఎంపీలు చేసేవాళ్ళు. అది గుర్తు చేయడానికి చెప్తున్నాను. 1962లో ఎంపీగా చేశాడు. 63లో ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంజనీర్లకి ఆ రోజునున్న విలువ అది. 11 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి ఎంపీ అయిన తర్వాత 63లో ఆయన సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ అయ్యాడు నెహ్రూ గారి హయాంలో. ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఈ స్థాయిలో పనిచేయగలిగిన బుర్రగలిగినటువంటి ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి తర్వాత సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి అత్యుత్తమ ఇంజనీరు కేఎల్ రావు గారు. ఆయనకి అంత ఎర్లీ ఏజ్లోనే పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇంజనీర్లను గౌరవిస్తే ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అవుతారు, బాగా పనిచేయాలనుకుంటారు. అంతే తప్ప ఇంజనీర్లని గుమస్తాల్లాగా వాడుకుంటే వాళ్ళు గుమస్తాల్లానే పనిచేస్తారు. నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. వాళ్ళదేం పోయింది. మా చిన్నప్పుడు నూజివీడులో ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కొత్తగా ఎన్ఎస్పి క్వార్టర్స్ కట్టి తళతళలాడిపోయే జీపులు మా ఊర్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే హై స్కూల్లోనూ జూనియర్ ఇంటర్లోనూ ఉన్న మాకు ఎప్పటికైనా ఇంజనీర్ అయి తీరాలి అన్నటువంటి కోరిక అక్కడి నుంచి పుట్టింది. అట్లా కొన్ని తరాలు ఇన్స్పైర్ అవుతాయి. మంచి ఇంజనీర్లు చూస్తే కొన్ని తరాలు ఇన్స్పైర్ అవుతాయి. కేఎల్ రావు గారు అటువంటి వ్యక్తుల్లో ఒకరు. ఇవాళ ఆయన ఈ సిడబ్ల్యూసీలోను సెంట్రల్ బోర్డులో ఉన్నప్పుడే నాగార్జున సాగర్ గురించి కోస్లా కమిటీ వేయటం, మన నందికొండ దగ్గర కట్టాలని చెప్పి డిసైడ్ చేయడం. 1955లో శంకుస్థాపన చేశాడు నెహ్రూ గారు. 12 సంవత్సరాల్లో నాగార్జున సాగర్ కట్టారు, గుర్తు చేసుకోండి. 67 కల్లా ఇనాగ్రేషన్ అయిపోయింది, నీళ్లు వదిలారు. 12 సంవత్సరాలు మిషన్లు లేవు, ఏమీ లేవు ఆ రోజున. అది కూడా ఈ కట్టింది ఎట్లా అంటే స్వదేశీ టెక్నాలజీతో రాతి కట్టడం. ఇందాక సినిమాలో చూశారు కదా, రాళ్ళు తీసుకుని దాన్ని చెక్కి సైజ్ చేసి షేప్ చేసి రాళ్ళు కాంక్రీట్ బ్లాకులు మధ్యలో మాల్ వేసి అతికిచ్చి 145 మీటర్లు ఫౌండేషన్ నుంచి పై వరకు చూస్తే 145 మీటర్ల ఎత్తు. అంత ఎత్తు డ్యామ్ కేవలం తన బరువు మీద ఆధారపడి నీళ్లను ఆపగలిగినటువంటి డ్యామ్, గ్రావిటీ డ్యామ్ అంటారు. అంత గొప్ప కట్టడం 12 ఏళ్లలో పూర్తి చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఒక్క ప్రాజెక్ట్ అన్న 12 ఏళ్లలో కట్టగలుగుతున్నారా? ఇంత డబ్బు ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది. ఒక్క ప్రాజెక్ట్ కట్టి చూపించమనండి, ఒక కాలం తోవి చూపించమనండి. అదంతా ఎందుకు? సో ఇంకొక విషయం మిత్రులారా, కేఎల్ రావు గారు పిహెచ్డి థీసిస్ చేసిన సబ్జెక్టు ఇవాళకి లైవ్ సబ్జెక్టే. బుర్జ్ ఖలీఫా కట్టాలన్నా కానీ ఆయన స్టడీ చేసి అప్పుడు రీసెర్చ్ చేసిన సబ్జెక్టు ఇవాళకి అది అవసరమే. ఎందుకంటే కాలక్రమేణా సిమెంట్ స్ట్రక్చర్స్ ష్రింకేజ్ అవుతాయి. ఆ ష్రింకేజ్ అవడంతో దాని షేపులు మారిపోతాయి. మారిపోయినప్పుడు జాయింట్ల దగ్గర పగుళ్ళు వస్తాయి. చిన్న 2 అంతస్తుల బిల్డింగ్ అయితే పర్వాలా, బుర్జ్ ఖలీఫా 135 అంతస్తులు 200 అంతస్తులు కట్టినప్పుడు ఆ డిఫ్లెక్షను ఆ మార్పులు తట్టుకోలేవు. సో ఇవాళకి ఆ టెక్నాలజీ ఈజ్ స్టిల్ రెలవెంట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్, డూ సమ్ రీసెర్చ్.
ఆయన ఏం చేశాడో ఆ తర్వాత ఏం డెవలప్మెంట్ జరిగినాయో తెలుసుకోవడానికి ట్రై చేయండి. నాగార్జున సాగర్ కట్టడానికి కేఎల్ రావు గారు ఎంత ముఖ్యలో, సరే పనిచేస్తే కూలి ఇచ్చారు కదా అనొచ్చు, కానీ ఆ రోజున వడ్డెరలు, ముఖ్యంగా వడ్డెరలు చేసినటువంటి కాయ కష్టాన్ని మనం ఈ రోజున కేఎల్ రావు గారి 125వ జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నటువంటి అవసరం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం, ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ లెఫ్ట్ కెనాల్లో పండించుకుంటున్నటువంటి నల్గొండ జిల్లా ప్రజలు వడ్డెర్ల కాయ కష్టాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంత పెద్ద ప్రాజెక్టుని, బండలతో కట్టిన ప్రాజెక్టుని ఎన్ని బండలు మోసారో అసలు మానవాతీతమైనటువంటి పని అది. తర్వాత కట్టినవన్నీ శ్రీశైలము కాంక్రీట్ డ్యామ్, పులిచింతల కాంక్రీట్ డ్యామ్, రాళ్లతో కట్టిన డ్యామ్ నాగార్జున సాగర్ ఒకటే. కాబట్టి ఆ రోజుల్ని, వాళ్ళ గొప్పతనాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఇంకో 10 మందిని కేఎల్ రావుని పుట్టించాలన్న తపన కలుగుతుంది. ఇంకొక 10 మంది కేఎల్ రావులాగా తయారవ్వాలన్నటువంటి తపన కలుగుతుంది. ఇవన్నీ చెప్పడం కోసమే ఆయన జీవిత విశేషాలు, ముఖ్యంగా స్టూడెంట్స్, ఇంజనీర్లు వచ్చారు కాబట్టి వాళ్ళ ముందు పెట్టడం కోసం చెప్తున్నాను. ఇవాళ కేఎల్ రావు గారికి పద్మభూషణ్ ఇచ్చి ఆ రోజును సత్కరించి 3 ప్రైమ్ మినిస్టర్ కింద ఇరిగేషన్ మినిస్టర్గా చేశాడు ఆయన. నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ 3 కింద ఇరిగేషన్ మినిస్టర్గా కంటిన్యూస్గా పనిచేసినటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు. అదెంతసేపులండి, కొద్ది రోజులు. సో 3 ప్రైమ్ మినిస్టర్గా కంటిన్యూస్గా సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్గా చేసినది చరిత్ర ఇంకెక్కడా లేదు. కేఎల్ రావు ఒక్కడికే సాధ్యపడింది. ఒక ఇంజనీర్కి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అది, ఇచ్చిన గౌరవం అది. ఈ రోజున ఒకప్పుడు ఇంజనీర్లు ప్రాజెక్టులు కట్టేవాళ్ళు, తర్వాత రాజకీయ నాయకులు డెసిషన్లు తీసుకోవడం మొదలుపెట్టారు. దాంతో సగం దరిద్రం పట్టింది. ఇవాళ కాంట్రాక్టర్లు డెసిషన్ తీసుకోవడం మొదలెట్టారు. దాంతో పూర్తి దరిద్రం పట్టింది మనకి. కాంట్రాక్టర్ల గుమాస్తాలు, వాళ్ళ గుమాస్తాల్లాగా పనిచేస్తున్న ఇరిగేషన్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఇవాళ ప్రాజెక్టులు కడుతున్నారు. గవర్నమెంట్ ఇంజనీర్కి, డిపార్ట్మెంటల్ ఇంజనీర్కి మీరు గౌరవం ఇవ్వకపోతే వాళ్ళు మనసు పెట్టి ఎందుకు పనిచేస్తారు? వాళ్ళకి ఏం పట్టింది? గత 30 ఏళ్లలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇంజనీర్కైనా మీరు పద్మశ్రీ ఇచ్చారా? కనీసం ఇన్ని ప్రాజెక్టులు కట్టాం కదా, ఒక్కళ్ళకైనా పద్మశ్రీ ఇచ్చామా? మీరు వాళ్ళని గౌరవించకపోతే ఎలా ఇన్స్పైర్ అవుతారు? ఎందుకు మనసు పెట్టి పనిచేస్తారు? మనకున్న ఇంజనీర్లలో మనుషులు లేరా? వెంకటేశ్వరరావు ఉన్నాడు, రిటైర్డ్ ఈఎన్సీ, ఇవాళ సలహాదారుగా ఉన్నాడు. అట్లాంటి ఆయనకి ఇవ్వండి. ఆయన చూసి ఇంకొక 10 మంది గవర్నమెంట్ ఇంజనీర్లు కానీ, స్టూడెంట్లు కానీ ఇన్స్పైర్ అవుతారు. అరే ఇది ఒక మంచి ప్రొఫెషన్ అని చెప్పి. ఇవాళ సినిమా వాళ్ళకి తప్ప ఎవరికి పద్మశ్రీ అవార్డులు వస్తున్నట్టుగా కనపట్ల. ఇది పరిస్థితి. కాబట్టి 125 సంవత్సరాల కింద పుట్టిన ఒక మనిషి ఈ రాష్ట్రాన్ని ఒక్కడుగా ఎంత మార్చాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మందలు కాదు కావాల్సింది, ఆలోచించే మనుషులు, వ్యక్తులు కావాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి స్టూడెంట్ కేఎల్ రావు గారిని చూసి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి కోరుతూ ఇంతసేపు సమయం తీసుకున్నందుకు క్షంతవ్యుడిని. నమస్కారం.